బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ పదే పదే విమర్శలు చేస్తున్నారని, ఆయన విమర్శలు మానుకుంటే ఎక్కడ కనబడితే అక్కడ తరిమి కొడతామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు కొంగరి అరుణ్ క్వీన్, నర్ర నిర్మల, పోకల ఎలిజబెత్, గోస్కొండ కవితలు హెచ్చరించారు. శుక్రవారం వారు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మానవతా రాయ్ డబ్బులు ఎవరు ఇస్తే వారికి వంత పాడుతూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు ఒక గౌరవం, మంచి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చి సక్రమంగా నిర్వహించడం వలన నేడు ఎంతో మంది పేద విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని మోసగాడు అంటూ నోటికి వచ్చినట్లు విమర్శించడానికి వారు తీవ్రంగా ఖండించారు. మానవత్వం లేని మానవతా రాయ్ ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శిస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానవతా రాయ్ భార్యకు ఉద్యోగం ఇస్తే ఆమె ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించక దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సిగ్గు శరం లేని మానవతా రాయ్ని గతంలోని తాము హెచ్చరించామని, అయినా మాటిమాటికి ప్రవీణ్ కుమార్ సార్ని విమర్శిస్తున్నారని దుయ్యపట్టారు. నేడు గురుకులాలలో విద్యార్థులు విషపు ఆహారం తిని అనారోగ్యం పాలై చనిపోతున్నా ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో ఒక్క విద్యార్థి కూడా చనిపోలేదని, ఇదే ఆయన పనితనానికి నిదర్శనమని అన్నారు. పేదల పాలిట అభినవ అంబేద్కర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని రాజకీయ లబ్ధి కోసమే విమర్శిస్తున్నారని ఆరోపించారు. లగడచర్ల మూసి బాధితుల తరపున మాట్లాడకుండా కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను విమర్శించడంలో అర్థం ఏంటి అన్నారు. రాష్ట్రంలోని 118 గురుకులాలను ఎంతో ఉన్నతంగా సక్రమంగా నిర్వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై మళ్లీ విమర్శలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నా పేరు నర్ర నిర్మల, నేను బీఆర్ఎస్ నాయకురాలిని. నిన్న మన మానవతా రాయ్ అనేటువంటి వ్యక్తి మానవత్వం లేకుండా ప్రతిసారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద విషం జిమ్మటం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు 2012లో గురుకులాలకు సెక్రటరీగా వచ్చినప్పుడు సార్ హిందూపూర్ నుంచి అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్, భద్రాచలం ఇట్లా ప్రతి 2 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అసలు గురుకులాలలో ఏం జరుగుతుంది, పిల్లలకి ఏ రకమైన న్యాయం చేయాలి అనేసి సార్ అన్ని గురుకులాలను విజిట్ చేసి 1 సంవత్సరం పాటు విజిట్ చేశారు. విజిట్ చేశాక పిల్లలకి సరైన పౌష్టికాహారం లేదు, సరైన వసతులు లేవు. వెంటనే వాటి అన్నిటిని కూడా అమల్లోకి తీసుకొచ్చారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆ తర్వాత నుంచి కూడా గురుకులాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రపంచం మొత్తం కూడా చూసింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఎంతో అభినందించింది. అలాంటి వ్యక్తిని ఈరోజు మానవత్వ రాయి, అసలు మానవత్వం లేని ఒక మనిషిని ఈరోజు మేము ప్రశ్నించడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. కనీసం అతనిని అసలు మనిషి అనేది గుర్తించడానికి కూడా సమాజం సిగ్గుపడుతుంది. ఆ రకంగా ఈరోజు మానవతా రాయ్ ప్రవీణ్ కుమార్ సార్ని ద్వేషిస్తున్నాడు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాకనే గురుకులాలు బాగుపడ్డవి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాలకు వచ్చినాకనే పెనీషియా సెంటర్ వచ్చింది. ఈరోజు పెనీషియా సెంటర్ లేదు అని ప్రశ్నించే హక్కు, దమ్ము మానవత్వ రాయ్కి ఎందుకు లేదు? మనిషి అయితే, నిజంగా మానవత్వం ఉన్న మనిషి అయితే, సమాజంలో తనకంటూ ఒక లీడర్గా ఉన్నటువంటి మనిషి అయితే సిగ్గుంటే, నీకు మానవత్వ రాయ్ నీకు నిజంగా సిగ్గుంటే వెళ్ళి గురుకులాలలో అక్కడ పెనేషాని ఎందుకు తీసారు అనేది మీరు అడగండి, ప్రశ్నించండి. ప్రతిసారి ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు గురుకులాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఏ చిన్న విషయమైనా అసలు సడన్గా విజిట్ చేసేటువంటి అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఆ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా గురుకులాలకు వెళ్ళి ఏ టైం అంటే ఆ టైం పిల్లల పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు మంచి చెడులు మొత్తం కూడా అందరు కూడా గమనించారు. అప్పుడు మొత్తం ప్రవీణ్ కుమార్ సార్ మొత్తం కూడా అందరినీ కూడా ఫాలోఅప్ చేసి తనతో పాటు అందరికీ ఫాలోఅప్ చేయడం వల్లనే ఆ రోజు గురుకులాలు బాగుపడ్డాయి. ప్రవీణ్ కుమార్ సార్ వల్లనే 118 గురుకులాలు కేసీఆర్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఎందుకు అనంటే ఎన్నో సంవత్సరాల నుంచి గురుకులాలు ఉన్నప్పుడు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాకనే గురుకులాలు పెంచడం జరిగింది. ఎందుకనంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించి, పిల్లలకు బంగారు భవిష్యత్తు రావాలి, వాళ్ళందరూ కూడా ఆకాశమే హద్దుగా ఉన్నత శిఖరాలకు చేరాలనేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ రోజు అంతా శ్రమించి గురుకులాలని విజయవంతం చేయబట్టే ఈరోజు లక్షల మంది పిల్లలు గురుకులాలలో చదువుకుంటున్నారు. కానీ ఈరోజు మళ్ళీ అసలు మానవత్వ రాయికి అసలు సిగ్గు శరం ఏమన్నా ఉంటే మాత్రం మళ్ళీ ప్రవీణ్ కుమార్ సార్ జోలికి వస్తే మేమందరం కూడా, మేమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల పిల్లలు చదువుకునే పిల్లల పేరెంట్స్ కావచ్చు, గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే నిజంగా మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా మానవతా రాయిని చెప్పు తీసుకొని తరిమి కొట్టడం అనేది తప్పకుండా జరుగుతుంది. నా పేరు పోకల ఎలిజబెత్, బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళము అంతా ఈరోజు నల్లగొండలో మరి ఒక బుద్ధిహీనుని గురించి మాట్లాడటకు మాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు అంటే మానవతా రాయ్ అని పేరు పెట్టుకున్నావు కానీ నీకు కొంచెం కూడా మానవత్వం లేదు,
సిగ్గు లేదు, మైండ్ కూడా లేదని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. మానవత రాయ్, మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాం, నీకు 2017లో ఓయూలో రాళ్లతోటి చెప్పులతోటి కొట్టినా కూడా సిగ్గు లేకుండా పారిపోయిన మానవత రాయ్, నేను మాట్లాడుతున్నా, నిన్ను నేను రాళ్లతోటి ఇసిరిన. ఎందుకు అంటే నువ్వు బుద్ధి లేని కుక్కవు. నీ భార్యకు చక్కటి భవిష్యత్తు ఇద్దామని చెప్పి ఒక పెద్ద మహోన్నత వ్యక్తి నీ భార్యకు గొప్ప ఘనత ఇస్తే కుక్క 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 నాకినట్టుగా కుక్క బుద్ధి బోనిచ్చుకోకుండా పని చేయడం వల్ల ఇది సమాజానికి చాలా పేరు బద్నాం అయితే నేను అని చెప్పి కొంచెం తొలగించిన నాటి నుంచి ఈనాటి వరకు నీ బుద్ధిహీనతను నువ్వు సరిదిద్దుకోకుండా ఇష్టం వచ్చిన రాజ్యాంగం నువ్వు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నువ్వు అనడానికి నువ్వు ఏమాత్రం అర్హత నీకు లేదని మేమంతా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే వారి యొక్క గొప్పతనము నువ్వు స్మరించుకుంటా కూడా నువ్వు అర్హుడవు కాదు. ఎందుకు అంటే ఈ రోజున నువ్వు మాట్లాడే మాటలల్లో మీడియా, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ బుద్ధి లేని బుద్ధిహీనుడికి మీడియా ఎట్లా ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీకేం పని లేదా? మంచి వాళ్లకు మీడియా యూజ్ చేయాలి. బుద్ధి లేని కుక్కను ఫోకస్ చేయడానికి మీ మీడియా పరువు పోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు అంటే వారు శ్రమపడ్డ శ్రమ తెలంగాణ రాష్ట్రం కాదు, ఇతర దేశాలలో కూడా. ఆ రోజు అబ్దుల్ కలాం గారు మరి మాలవత్ పూర్ణ గారికి ఊరికనే వచ్చి తనను సత్కరించిండ్రా? బుద్ధి లేని కుక్క నువ్వు. మాలవత్ పూర్ణ గారి యొక్క వారి యొక్క స్థితిగతి ఏంటి? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసిన ఘన చరిత్ర ఏంటి? ఆ మాత్రం సోయలేదా? సిగ్గులేని మానవత రాయ్. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక్క బిడ్డను ఈరోజు మేమంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెనకాల 12 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని మహిళలం కూడా ఈరోజు ఆయన మీద ఏమన్నా మాట్లాడితే మేము ఊరుకోము. ఎందుకు అంటే మేము ఎలా ఉన్న వ్యక్తులము, ఏ విధంగా ఎదిగినామో వారి యొక్క స్ఫూర్తి మాకున్నది కాబట్టి వారి యొక్క మంచితనం మీద నువ్వు బురద చల్లాలని చూస్తే నీ ముఖం మీద పెండ కొడతాం మేము. ఖచ్చితంగా చెప్పులు కాదు, పెండ కొడతాం. ఇంకా ఏమైనా ఉంటే మోర్లే ఉన్న రోత తీసుకొచ్చి ఉరికిచ్చి కొడతామని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రం అంతా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఇలాంటి కుక్కలను నువ్వు పెంచి పోషిస్తే మీ పదవికి మీ పరువుకే నిష్కలాంశం. ఎందుకంటే ఆ మానవత రాయి ఏం మాట్లాడుతున్నాడు? వాని నోరు మూపియకపోతే మేము అసెంబ్లీకి వచ్చి ముట్టడిస్తాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కనుక ఇంకొక మాట ఎప్పుడైనా మానవత రాయి నువ్వు మాట్లాడితే కనుక నీకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి నీ చంపల మీద మేము కొడతాం. ఖచ్చితంగా ఎక్కడికైనా వస్తాం, ఉరికిస్తాం. ఇప్పుడే మేము ప్రస్తావన స్టార్ట్ చేస్తాం. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు చెప్పు దెబ్బలు ఆపవని చెప్పి మేమంతా ఖండిస్తున్నాం. తప్పించుకున్న బిడ్డ ఎంత దూరమైనా ఎంత దూరమైనా వస్తాము, దేనికైనా సిద్ధమే మేము. మా ప్రాణం పైన పర్వాలేదు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాం. నా పేరు గోస్కొండ కవిత, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. నిన్న మానవతారాయ్ మాట్లాడిన విషయాలు ఎంతవరకు సమంజసం? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నీకు మంచి పద్ధతి కాదు. చెప్పు దండలేసి అందరం మహిళలంతా కలిసి చెప్పు దండలేసి కొడతాం మిమ్మల్ని. అసలు నీకేం తెలుసు సార్ గురించి? గురుకులాలను ఎట్లా తీర్చిదిద్దిండు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. పేద వర్గాలు మొత్తం డెవలప్ అయినాయి సార్ వల్లనే. ఒక నిరుద్యోగులందరూ ఉద్యోగులైనరు. చదువు రాని దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, మంచి పోలీస్ ఉద్యోగాలు, కలెక్టర్ ఉద్యోగాలు చేస్తూ ఈరోజు సారు వెనకాల నడుస్తున్నారు. ఆ సారులో ఉన్న ఘనత 1% కూడా నీ దగ్గర లేదు. ఎటువైపు మాట్లాడి ఎటువైపు డబ్బులు ఇస్తే అటువైపు వెళ్ళి మాట్లాడడం నీకు కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్గా ఆలోచించుకొని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. సమాజంలో నీకు కూడా ఒక గుర్తింపు అనేది వస్తుంది. సారు జోలికి వస్తే మాత్రం నీకు చెప్పు తీసుకొని కొట్టడం మాత్రం ఖాయం. సిగ్గుశరం ఉందా మాట అనడానికి? మానవతారాయ్, మీకు బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం ఆయన గురుకులాల సెక్రటరీగా 9 years వర్క్ చేసి గురుకులాలు అసలు ఆ డిపార్ట్మెంట్నే ఎవరు పట్టించుకొని డిపార్ట్మెంట్ని మొత్తం మూలాల నుండి సమూల మార్పులు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అలాంటి వ్యక్తి ఇప్పటికి కాదు ఎప్పటికి 100 ఏళ్ళు
1000 ఏళ్ళు అయినా సరే గురుకులాలకు పోతే ప్రజలు పిల్లలు వెల్కమ్ చెప్తారు, వాళ్ళ పేరెంట్స్ వెల్కమ్ చెప్తారు, స్టూడెంట్స్ వెల్కమ్ చెప్తారు. స్టూడెంట్స్ని మొత్తం వాళ్ళ ఘనత వాళ్ళు మొత్తం ప్రతిదీ నిన్న ఒక వీడియోలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నారు ఏ విధంగా అసలు ఇన్ని రోజుల నుంచి సారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఫుడ్ పాయిజన్ జరగలేదు, పిల్లలు చనిపోలేదు. వేరే కారణం చేత 1, 2 అర అవ్వచ్చు కానీ ఫుడ్ పాయిజన్తో అసలు ఎవ్వరూ చనిపోలేదు. ఇది ఏ విధంగా సార్ ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఫుడ్ని ఏ విధంగా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి చేసేది అనేది క్లియర్గా చెప్తున్నారు. హాట్ వాటర్తో కంప్లీట్గా క్లీన్ చేసి మళ్ళీ మాలాంటి స్వేరో నెట్వర్క్లో ఉన్న మేమందరము రెగ్యులర్గా చెకప్ చేసేది, రెగ్యులర్గా విజిట్ చేసేది, వాళ్ళతో పిల్లలతో పాటు తినేది. మేము ఏమంటారు విజిటింగ్ మొత్తం కంప్లీట్గా ప్రిన్సిపాల్తో పాటు ఒక ఆర్గనైజేషన్ మేము బిల్డ్ చేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము రెగ్యులర్గా చెకప్ చేసేది. ఆ విధంగా చెకప్ చేయడం వల్ల ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఎక్కడ మిస్ కాకుండా సరైన ఫుడ్ పెట్టడం జరిగింది. పిల్లలకు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే వాళ్ళని మొత్తం మానిటర్ చేసి మొత్తం చాలా వాళ్ళ హిమోగ్లోబిన్ నార్మల్గా వచ్చేంత వరకు మేము వాళ్ళని ఫాలోఅప్ చేసేది. ప్రతి స్టూడెంట్ మీద మేము చాలా కేర్ తీసుకునేది. అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ పైన అంత కేర్ తీసుకునేది. అలాంటి వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు పిల్లల వాళ్ళ బావకి టికెట్ ఇప్పించుకున్నావు. అభినవ అంబేద్కర్ కేసీఆర్ గారు ముమ్మాటికి అభినవ అంబేద్కరే మిస్టర్ మానవతారాయ్, సిగ్గు శరం లేని మానవతారాయ్, మానవత్వం లేని వ్యక్తి మానవతారాయ్. నీకు ఒక్కసారి కాదు 10 సార్లు ఈ వీడియో విను. అభినవ అంబేద్కర్ కేసీఆర్ గారు ముమ్మాటికి కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం కదా, కాంగ్రెస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొత్తం తగ్గించడానికి ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. మన గురుకులాలలో పిల్లలు చనిపోతుంటే ఒక్క మంత్రి విజిట్ చేయడు. మొత్తం ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ రేవంత్ రెడ్డి. ఈ పని తప్పితే ఇంకో పని చేయట్లేదు రేవంత్ రెడ్డి. మొత్తం ఆయన రియల్ ఎస్టేట్లో ఉండి రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్కడ వేయాలి, తెలంగాణ హైదరాబాద్ 4th సిటీ కోసం పేదల భూముల్ని మూసి పరివాహక ప్రాంతం అంతా పేదల భూముల్ని గుంజుకొని ఏ విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ అన్నదమ్ములకు పంది పిల్లలు పెట్టినట్టు వాళ్ళది ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపు మొత్తం అన్నీ ఇవ్వడానికి మొత్తం షాపింగ్ మాల్స్ అవన్నీ కట్టబెట్టడానికి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన పన్నాగంలో మూసి బాధితులు కానీ నల్గొండ బాధితులు కానీ ప్రతి ఒక్కరూ నాశనమైపోతున్నారు. వాళ్ళ లగచర్ల బాధితులు కానీ మొత్తం అందరూ నాశనమైపోతున్నారు. దాని గురించి మాట్లాడు సిగ్గుశరం ఉంటే మానవతారాయ్ నీకు